లోపలికి రావాల్సిన మాట్లాడుతున్నాం. జై కాంగ్రెస్ అన్న వస్తాడనా? అన్న ఖచ్చితంగా మనందరినీ దూరానికి వస్తానికి ఒక్కసారిగా అన్న దిగబోతా ఉన్నాడు, వేదికకు రాబోతున్నాడు. కాబట్టి మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు, వీడు భూమి నవానైతాడు, బీద సాదల ధైర్యం వీడు వదిస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ముందుకు రావాలి, బారికేడ్ ముందుకు రావాలి. ఎన్ని జరిగిన ఎత్తుకు ఎదిగాడు, ముక్కనాడు పోలేదు ఒక్కడాడు అన్న రావాల్సిందో కోరుతాము. దయచేసి ఆ బిల్డింగ్ పైన సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ కదిలినాడు, ఒకరు కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంతన్న నిగ్గదీసి లోపలికి రావాలి. వెనకలబడికి బారికేడ్ బయట ఉన్నారు. వెంకటమ్మ నాయుడు ఆనాటి రోజులు తెస్తాడు, మన ఆశలన్నీ తీసే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం, మన వంతుగా అన్నకు తోడున్నా మన ఉద్యమానికి సిద్ధం అయిపోతా. తెలంగాణ పులి బిడ్డ మరవబోతూ నింది గంట, జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ. బట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరు రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు. గోడ పైన ముక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు, నాయకుడయ్యాడు. అందరూ కూడా అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి మన తెలంగాణ సింగమోలే కదిలినాడు, ఒకరు కాంగ్రెస్. ఆపు. వనపర్తి నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి గొప్ప స్వాగతం పలుకుతింత మధ్యాహ్న సమయాన విచ్చేసినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన అందరి ప్రియతమ నేత గౌరవ మాజీ మంత్రివర్యులు ఏఐసిసి కార్యదర్శి జిల్లాల చిన్నారెడ్డి గారు పాల్గొంటా ఉన్నారు. అదేవిధంగా మన రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సోదరులు శివసేనారెడ్డి గారు పాల్గొంటా పోతా ఉన్నారు. అదేవిధంగా మన మాజీ ఎంపీ పెద్దలు మల్లు రవి గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. అదేవిధంగా కర్ణాటక విద్యాశాఖ మంత్రివర్యులు సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా రేవన్న గారు మాజీ మంత్రివర్యులు ముఖ్య అతిథులుగా మన నియోజకవర్గ అభ్యర్థి పెద్దలు తూడి మేఘారెడ్డి గారు కూడా ఈ యొక్క వేదికలో పంచుకుంటా ఉన్నారు. ఇంత మధ్యాహ్న సమయం, ఇంత మనకు సమయంలో మీరు ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని ఈ యొక్క అభ్యర్థిని ఆశీర్వదించడానికి వచ్చినారంటే ఈ రోజే ఇక్కడనే ఊరపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కబోతా ఉందనే సంకేతం గొప్పగా ఇచ్చినందుకు ఎడమ వైపు అందరూ కూడా ఇక్కడ నిలవాల్సిందిగా ఇప్పుడు పాటలు మొదలెట్టవలసిన విజ్ఞప్తి. వాళ్ళందరూ
దాడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడో ముక్కనాడు మూకోలేదు ముక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అధ్యక్షులు మీరు వారిని వీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు రేవంతన్న నిగ్గదీసి అడిగే మొరగాడు ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీసే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోతా అయ్యా దయచేసి మైకు క్లియర్ గా వచ్చలేదు అడ్డం ఉన్న వాళ్ళు పక్క జరగాలి దయచేసి మీరు దిగాలి పాషాబాయ్ తోడ ఇదో రాజీ దయచేసి పాలిటెక్నిక్ భవనం పైన ఉన్న వాళ్ళు వెనుక ఉన్న వాళ్ళు పాలిటెక్నిక్ గ్రౌండ్ బయట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గౌరవ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు వేదిక లోపలికి చేరుకున్నారు వేదికపైకి రాబోతా ఉన్నారు జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొరగాడు వీడు భూమిన వానైతాడు వీర సాధల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న బీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు వేదికపైకి ఎక్కబోతా ఉన్నారు వారికి ఆ రూపాయలు జరగాలి జరగాలి అంతా జరగాలి ముక్కనాడు పోలేదు ముక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ తలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొరగాడు దయచేసి పక్క జరగాలి ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీసే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోతా తెలంగాణ పులి బిడ్డ మరువబోదు నిన్ని గంట జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ దయచేసి వేదిక పైన ఉన్న వాళ్ళకి నీళ్ళు కావాలి ఏం చేయాలమ్మా జరగాలి పక్క జరగాలిగా ఒక్కరు ఇప్పటికే మనం ఎండలో చాలాసేపు ఉన్నాం కాబట్టి మనం సహకరిస్తేనే సభ తొందరగా మనం పూర్తి చేసుకోగలుగుతాం దయచేసి అందరూ కూడా పక్క జరగాలి మరొకసారి గౌరవ పిసిసి అధ్యక్షులు మాన్యశ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా
గౌరవనీయులు పెద్దలు ఏఐసిసి సెక్రటరీ మాజీ మంత్రివర్యులు జిల్లాల చిన్నారెడ్డి గారికి టౌన్ అధ్యక్షుడు స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా రాష్ట్ర విభజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి గారికి, కర్ణాటక రాష్ట్ర మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రివర్యులు సుధాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా రేవన్న గారు మాజీ మంత్రివర్యులు గారికి, అదేవిధంగా మల్లు రవి మాజీ ఎంపీ గారికి, జిల్లాలోని అన్ని అనుబంధ జిల్లా అధ్యక్షులకు పేరు పేరున నమస్కరించి మనం సభను కొనసాగించుకున్నాం. సభ పైన ఉన్న వాళ్ళందరూ కూడా ఇతరులందరూ పక్కకు జరపాలి. సేవదళ వాళ్ళు దయచేసి ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళందరూ కూడా సహకరించాలి. ఒకరికొకరు మనం సహకరించాలి. ఎవరైతే పార్టీలో చేరుతా ఉన్నారో వారు మనం మధ్యలో కాకుండా వక్తల ప్రసంగం చివరిన చేరాల్సి ఉంటుంది. దయ ఉంచి మీరు కూడా సహకరించవలసిందే విజ్ఞప్తి చేస్తూ దయ ఉంచి అందరూ పక్క జరగాలి. క్లీన్ చేయాలమ్మా, క్లీన్ చేయాలి. ఫోటోస్ తీసుకొని అందరు కిందికి వెళ్ళాలి. దయ ఉంచి ఏమనుకోవద్దు. దయ ఉంచి అందరూ సహకరించాలి. శివ కండువలు రెడీగా పెట్టుకోవాలమ్మా పార్టీలో చేరే వాళ్ళకి. కర్ణాటక మంత్రివర్యులు సుధాకర్ రెడ్డి గారిని సందేశాన్ని ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కర్ణాటక విద్యాశాఖ మంత్రి డాక్టర్ సుధాకర్ రెడ్డి గారిని ఇవ్వాల్సిందిగా దయచేసి పక్క జరగాలమ్మా. వనపర్తి నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు. ఇదే నెల 30వ తేదీ